వాళ్ళకేం పోయే కాలం వచ్చిందో. అయినా నీకెందుకురా ఈ హోటల్ పని? అంత చదువు చదివే కదా, ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చుగా. ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించానో నీకు తెలియదా అమ్మా? అయినా చదువుకున్న ప్రతివాడికి ఉద్యోగం రావాలన్న రూల్ లేదు. అందుకే మనకున్న ఈ హోటల్ని డెవలప్ చేసుకుంటే చాలు. హోటల్ నడపడానికైతే ఎందుకురా అంత చదువు చదవడం? మొదటి నుంచి ఈ పనే చేసుకోవచ్చుగా. పని చేయనని నేను అన్నానా? నువ్వే అనాథనైన నన్ను ఇంత చదువు చదివించావు. నిజమేరా, నువ్వు పెద్ద చదువు చదివి గొప్పవాడు అవుతావు అనుకున్నాను. నేను పెంచిన తల్లి రుణం తీర్చుకుందామని ఆశపడ్డాను. రాజా, నా కన్న కూతురికి నీ సొంత చెల్లెల్లాగా పెళ్లి చేశావు. అంతకన్నా రుణం తీర్చుకోవాల్సింది ఏముందిరా? అమ్మా, చెల్లెమ్మ కొంట్లో బాగాలేదుట, నిన్ను చూడాలనుందట. ఇద్దరం వెళ్దామా? ఇద్దరం వెళ్తే హోటల్ చూసుకునేది ఎవర్రా? పాపం అందరూ చదువుకునే కుర్రాళ్ళు, పైగా పరీక్షల టైము. వాళ్ళెంత ఇబ్బంది పడతారు. నీకంతగా చెల్లెల్ని చూడాలనుంటే నేను వెళ్ళొచ్చిన తర్వాత నువ్వు వెళ్తూ గాని. సత్యవతి, సత్యవతి! ఏదో సంత కట్టుకున్నప్పటి నుంచి రోగాలే. అంతా నా సాగు వచ్చింది. ఇదంతా నా కర్మ, నా కర్మ. కడుపు మండి వస్తున్న మాటలే నీకేం తెలుస్తుంది? నీకు నాలాగే రోగిష్టమప్పుడు వస్తే అప్పుడు తెలుస్తుంది. నట్టింట్లో ఏంటి చెల్లెమ్మా మాటలు? చూసావరా అన్నయ్య, తండ్రి కూతురు లేకపోయినా నన్ను ఎలా ఆడిపోసుకుంటున్నారో? నేను వినలేదేంటి? పాపం వయసులో ఉన్న శాంతిని పట్టుకుని అడ్డమైన కూతలు గుయ్యొచ్చా? తప్పు కదూ. ఏమిటి తినేది ఇంటి మోడు తిండి, పాడేది రంకుమోడు పాట అని నువ్వు ఆలైపోయారేవా? చెక్, నోరు తెరిస్తే చాలు ఫ్లాష్ లెస్ బతుకు. అమ్మా శాంతి, ఏంటమ్మా ఏడుస్తున్నావా? లేదు మోయా, దాని మాట తీరే అంత. ఊరుకో నా బంగారం కదా. చూడు, ఇదిగో ఈ ఫోటోలు చూడు ఎంత బాగున్నాయో. ఎప్పుడు ఇలా కిలకిలా నవ్వుతూ ఉండాలి గాని ఏడుస్తారా? మోయా, ఈ ఫోటోలో నేనే తీశానమ్మా. ఇది ఏ పెళ్లి కొడుకైనా చూపిస్తే వాడి కళ్ళు తిరిగి కింద పడిపోయి నిన్ను ఫ్లాష్ ఫ్లాష్ లాగా ఎగరేసుకుపోతాడు. పో మోయా.